కానీ మీడియా ఎప్పుడు అంటే వాస్తవాలు మాట్లాడదేమో, ఎందుకంటే వాస్తవాలకు దూరంగా ఉండడం, పార్టీలకి దగ్గరగా ఉండటం. మీడియా ఈ మధ్యకాలంలో సాక్షి పేపర్ వచ్చిన తర్వాత, ఎన్టీవీ టీవీ నేను చూసిన తర్వాతే అలా అనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా మీడియా ప్రతిపక్ష పాత్రే పోషించేది. ప్రతిపక్షంలో అధికారంలో ఎవడుంటే, అధికారంలో ఏ పార్టీ వాడున్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మీడియా ఎప్పుడు కూడా ప్రతిపక్షమై ప్రజల తరపు నుంచి తన గొంతు వినిపిస్తేనే ప్రజలకు న్యాయం జరిగిద్ది. కానీ ఇవాళ ఇవాళ పరిస్థితులు అలా లేవు. పూర్తిగా దానికి భిన్నంగా డిఫరెంట్గా మారిపోయినటువంటి పరిస్థితి. అసలు సాక్షిని చూసిన తర్వాత, సాక్షి పేపర్ పెట్టిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఉన్నది లేని అసలు లేనిది కూడా ఉన్నట్టు చూపించి అసత్యాలు అబద్ధాలు లక్షల కొద్దీ చెప్పేవాళ్ళు. ఆయన చేసింది ఇంత అయితే ఇంత చెప్పేవాళ్ళు, ఆయన ఇంత చేసేవాడు ఇంత చెప్పేవాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో చేసింది ఒరిగింది అని ఉందంటే ఆయన అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఏదో సంక్షేమ సంక్షేమ కార్యక్రమం అంటే ఏది, ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రియంబర్మెంట్ ఒకటి, అంతమించి ఆయన ఇచ్చి పొడి చేసింది కూడా ఏమీ లేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన దీపం పథకం, డాక్టర్లకు పోక, అంగన్వాడీ వీటిల మీదే, వృద్ధాప్య పెన్షన్ల మీద ఇన్ని ఎప్పుడో వాళ్ళు తీసుకొచ్చినాయి కదా గిట్టుబాటు ధరలు. ఇక్కడ కొత్తగా తీసుకొచ్చింది కూడా ఏమీ లేదు. సరే, అయినప్పుడు కూడా ఇలా ప్రచారం మాత్రం చూస్తే ఆర్భాటం అంతెంత చేసేవాళ్ళు కాదు. ఈ మీడియా హంగు బాగా పెరిగిపోయింది. ఎందుకంటే సాక్షి వచ్చిన తర్వాత మరీ అడ్డుగోలుతనం అయిపోయింది. సాక్షి ద్వారా ప్రజలకి పచ్చి అబద్ధాన్ని మోసేటువంటి పని, అసలు నిజం చెప్పేటువంటి పరిస్థితే లేదు. వెబ్సైట్లు వాడుకోవటం, డిజిటల్ని వాడేసుకోవటం, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ప్రతి ప్లాట్ఫామ్ని వాడేసుకోవటం, టీవీ స్క్రీన్స్ని వాడేసుకోవటం, అన్నిటిని వాడుకోవటం, విష ప్రచారం చేయడం అయిపోయింది. 2019లో ప్రశాంత్ కిషోర్ ఒక ఐడియాని పూర్తిగా వాడుకున్నారు, చక్కగా అందరం ఎక్కారు. ప్రశాంత్ కిషోర్ వచ్చిన సలహాలతో అందరం ఎక్కారని చెప్పని ప్రతిపక్షాలు కూడా ప్రశాంత్ కిషోర్ ద్వారా అసత్యాలు చెప్పించి ప్రశాంత్ కిషోర్ అధికారంలో తీసుకొచ్చి ప్రజలకి జరిగినటువంటి అన్యాయంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నాడు అని, ఏదో అప్పుడు ఐపాక్ టీం నిర్వహించాలి కాబట్టి, నిర్వాహకుడు ఉన్నాడు కాబట్టి, అప్పుడేదో ఆ ప్రభుత్వానికి ఒక ఆయన అవసరం ఉంది కాబట్టి అప్పుడే చేశాడు అనుకుంటాం, అది వేరే విషయం. సరే, ఈరోజు సాక్షి మీడియా చూస్తుంటే భారతీరెడ్డి గారి ఆక్రోషం, ఇవాళ వైసీపీ నేతల ఆక్రోషం ఇవాళ బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే టీడీపీతో జతకట్టాడు, లోకేష్ని కలిసాడు, చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నాడు, మేము 2024లో ఓడిపోతున్నాము అనే సంకేతాన్ని ప్రజలకు పూర్తిగా బహిరంగంగా చెప్పేశారు, వెళ్ళిపోయింది ప్రజలకి, మనం అయిపోయాము అనుకున్నారు. ఏమో ప్రశాంత్ కిషోర్ వాళ్ళతో జత కట్టేశాడు అంటే మనం ఓడిపోతున్నాం కాబట్టి అటు వెళ్ళిపోయాడు, వాళ్ళతో కట్టేశాడు అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఇంకా ఇది అనుకున్నారేమో, ప్రశాంత్ కిషోర్ వెళ్ళినంత మాత్రాన ఇవి గవర్నమెంట్లు మారిపోవు, ప్రశాంత్ కిషోర్ వచ్చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు యాక్సెప్ట్ చేసేలేదు. వాళ్ళ వంతు పని వాళ్ళు చేస్తే ప్రజలు కూడా ఆలోచించారు, ఒక అవకాశం ఇస్తే తప్పే ఉంది, చూద్దాం తప్పే ఉంది అనుకుంటే. ఈరోజు ప్రజలే వద్దనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అమ్మో, ఇంకో అవకాశం ఇస్తే అడుక్కు తింటామని చెప్పని వాళ్ళే వద్దనుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ వల్ల వచ్చేటువంటి లాభం ఏదైనా టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున లాభం ఉందంటే అంతేమీ లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ మాన్యం అవుతున్నట్టు, చంద్రబాబు నాయుడు మాన్యం అవుతున్నట్టు. ఎందుకు పనికిరానటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తీసుకొచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ అనుభవం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఏమి సుదీర్ఘకాలం సేవలంది, ప్రతిపక్షాలను సేవలందించిన వ్యక్తి కాకపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిపోగలిగినప్పుడు, ఇన్ని సేవలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వకుండా అయిపోయేంత దమ్ము ఎవరికి ఉంటుంది? ఉండదు కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ వీళ్ళు నిన్నమొన్నటి దాకా ప్రశాంత్ కిషోర్ని అందరం ఎక్కించి, వీళ్ళని అందరం ఎక్కించితే పొగిడిన వ్యక్తులే ఈరోజు సాక్షి మీడియా ద్వారా, భారతీరెడ్డి గారి యొక్క మీడియా సంస్థ ద్వారా, భారతీరెడ్డి గారి యొక్క టీవీ ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు కానటువంటి జర్నలిస్టులు, బయట పార్టీలో పనిచేసేటువంటి పేటీఎం గాళ్ళు, అలాగే ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు బీహార్ దొంగతో జతకట్టాడంట. ఆ బీహార్ దొంగే కదా మిమ్మల్ని 2019లో అందరం ఎక్కించింది. ఇప్పుడు మీరు ఎలా అంటారు? టీడీపీ వాళ్ళు అన్నారంటే పని, దానికి అర్థం ఉంది. మీతో కలిసి మిమ్మల్ని అధికారంలోకి కూర్చోబట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టారు, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు కాబట్టి బీహార్ అని తిడితే అది వేరే విషయం. అసలు మీకే అర్హత ఉంది?
మీరే కదా అతను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేసింది. ఆయన ఈరోజు అతని సర్వేలు చేయడానికి ఇది కాదు కదా, రాజకీయంగా అతను చర్చలు జరపడానికి వచ్చాడు. ఎవరైనా వచ్చి నేను మీ పార్టీతో ఒక పని చేస్తానంటే, మీ సేవలు అందిస్తానండి అంటే, లేదంటే నాకు టికెట్ ఉండని అడ్డానికి వచ్చి ఉండొచ్చుగా, లేదంటే నా ఐడియాలజీ ఉండండి ఒకసారి వాడుకోవచ్చు అని చెప్పి నా అడ్డానికి వచ్చి ఉండొచ్చు కదా. ఏంటో ఇడి అమ్మ, నిజంగానే సాక్షి మీడియాని చూసిన తర్వాత ఎంత దారుణమా మీడియా వ్యవస్థలు ఇలా తయారైపోతాయని భయం వేస్తుంది, అంతే బాధ వేస్తుంది మనకి.